చిన్న చిన్న విషయాలను వదిలేసి కలిసి ఉన్న సింపుల్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి అని తను ఫీల్ అవుతున్నారు. ఒత్తిడి లేకుండా రిలేషన్షిప్ ఫీల్ అవ్వాలి అని చెప్పి తను కోరుకుంటున్నారు. ప్రపోజల్, కొత్త ఆఫర్స్ చేయాలి, మీకు కొత్తగా ప్రపోజల్ చేయాలి. మీ ఇద్దరి మధ్య ఆ సన్నివేశం తను ఊహించుకుంటున్నారు. ఇది ఒక రకంగా తనకి సర్ప్రైజ్గా ఉండాలి అని కూడా తను ఫీల్ అవుతున్నారు. మీ ముందుకి ఆశ్చర్యంగా తీసుకురావాలని తను ఫీల్ అవుతున్నారండి. ఫ్రెండ్షిప్, మీ రిలేషన్షిప్ని ఒక ఫ్రెండ్షిప్గా బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి అని తను ఫీల్ అవుతున్నారు. ఫ్రెండ్షిప్ బేస్ మీదే రొమాన్స్ కూడా ఉండాలి. అలా ఉన్నట్లయితే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుందని తను ఫీల్ అవుతున్నారండి. అబండెన్స్, తన హృదయాన్ని ఓపెన్ చేసి విశ్వం నుండి బహుమతులు ఆనందం వస్తుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. ఈ బంధంలో సమృద్ధి ఆశీర్వాదం ఉంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి. అంటే ఓవరాల్గా ఈ కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయంటే, మీ బంధంలో భ్రమలు అంచనాలని క్లియర్ చేసుకోవాలని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీతో క్షమాపణ చెప్పాలనుకుంటున్నారు, నిజాయితీగా ఉండాలనుకుంటున్నారు. దూరంగా ఉన్నా తన ప్రేమ బలంగా ఉంది అనుకుంటున్నారు. ఒకరికి ఒకరు త్యాగాలు చేయటం ద్వారా ఈ బంధం స్టేబుల్గా ఉంటుందని అనుకుంటున్నారు. ప్రెషర్గా కాకుండా చిన్న చిన్న ఆనందాలను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు. ఒక ప్రపోజల్ లేదా సీరియస్గా మీ ముందుకు రావాలి అని తను కోరుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ ఒక స్నేహబంధంగా ఉండాలని తను ఫీల్ అవుతున్నారు. చివరికి ఇది మీకు ఆనందాన్ని బ్లెస్సింగ్స్ని ఇస్తుందని కూడా తను అనుకుంటున్నారు అన్నమాట. అంటే ఇది ఖచ్చితంగా మీకు తెలియచెప్పాలి, దూరమైన బంధాన్ని నిలుపుకోవాలి, తన ప్రపోజల్తో మీరు ఆనందంగా ఉండాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.